హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఈరోజు ఒక మంచి వాక్యాన్ని మనం విందాము. అదేంటంటే దేవుడు ఈ సృష్టిని ఏ విధంగా చేశాడు అనేది మనం తెలుసుకుందాము. మీరు ఎప్పుడైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారా? అసలు ఈ సృష్టి ఏ విధంగా కలిగింది అని? మనము చుట్టూ ఒకసారి చూసినట్లయితే చెట్లు, పక్షులు, జంతువులు, ఎన్నో అద్భుతమైన కొండలు, గుట్టలు, మనం పైకి చూసినట్లయితే ఆకాశము, కిందికి చూసినట్లయితే భూమి, మన శ్వాస తీసుకుంటున్నాము, గాలి, అదేవిధంగా మనం ఫ్రూట్స్ తింటున్నాము, ఆ ఫ్రూట్స్, అదేవిధంగా ఆ ఫ్రూట్స్ నుంచి చెట్లు, ఇవన్నీ ఏ విధంగా కలిగాయని మీరు ఎప్పుడైనా గమనించారా లేదా ఆలోచించారా? సో ఈరోజు మనం తెలుసుకుందాము దేవుడు ఏ విధంగా ఈ సృష్టి చేశాడు అనేది మనము ఆలోచన చేద్దాం. మనము ఆదికాండము 1వ అధ్యాయం కనుక మనము చూసినట్లయితే 1వ అధ్యాయంలో దేవుడు ఒక మంచి మంచి మాటలు మనకి వివరించడం జరిగింది. అక్కడ మనం గమనించినట్లయితే ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఏ విధంగా సృష్టించాడు దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని అని కనుక మనం ఆలోచించినట్లయితే మొదటగా భూమి అంట ఏ విధంగా ఉంది అని అంటే శూన్యముగాను, నిరాకారముగాను, మొత్తం జలములతో అంటే వాటర్తో కప్పబడి ఉంది. ఆ టైంలో భూమి ఏ విధంగా ఉందంటే శూన్యం, అక్కడ ఏమీ లేదు, నిరాకారము అంటే ఆకారము లేదు. అలాంటి టైంలో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏం మాట అంటే దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. అంటే అంతకుముందుకు వెలుగు లేదా అని అంటే వెలుగు లేదు, మొత్తం చీకటి, అదేవిధంగా మొత్తం వాటర్, ఆ నీళ్ళతో నిండి ఉంది. అలాంటి టైంలో దేవుడు ఏమన్నాడంటే వెలుగు కలుగునుగాక అని పలికెను. వెలుగు కలుగునుగాక అని పలకగానే గొప్ప వెలుగు రావడం జరిగింది. ఆ వెలుగుకు దేవుడు ఏమన్నాడంటే ఆ వెలుగుకు పగలు అని పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ చీకటిని ఏమన్నాడంటే దేవుడు రాత్రి అని పేరు పెట్టెను. అంటే దేవుడు మొదటి రోజున వెలుగు చీకటిని చేయడం జరిగింది. సో దేవుడు మొట్టమొదటగా చేసింది ఏంటంటే వెలుగును చీకటిని వేరుపరచడము జరిగింది. ఆ తర్వాత దేవుడు ఆ జలముల మధ్యలో ఒక గొప్ప విశాలాన్ని కలుగజేశాడు. ఆ విశాలానికి దేవుడు ఏం పేరు పెట్టడం జరిగిందంటే ఆకాశము అని పేరు పెట్టడం జరిగింది. మనం ఇలా ఆకాశం వైపు కనులెత్తి పైకి చూసినట్లయితే మనకేం కనబడుతుంది? గొప్ప స్పేస్, విశాలం కనబడుతుంది. సో ఆ విశాలాన్ని దేవుడు ఏం చేశాడంటే రెండవ దినమున కలగజేయడము జరిగింది. అంటే మొదటి దినమున వెలుగును చీకటిని వేరు చేయడం జరిగింది. రెండవ దినమున జలముల మధ్యలో ఆకాశాన్ని సృష్టించడము జరిగింది. ఆ తరువాత దేవుడు జలములను ఒక చోట కూర్చి ఆరిన నేల కలుగునుగాక అని పలికెను. ఆ ప్రకారము ఆయన ఆ ఆరిన నెలకు దేవుడు భూమి అని పేరు పెట్టెను. అలా ఆ జలములకి సముద్రములని పేరు పెట్టడం జరిగింది. అది మంచిదైనట్టు దేవుడు చూచెను. అదేవిధంగా భూమితో ఏమన్నాడంటే భూమి, నువ్వు ఫలవృక్షములు అంటే ఫ్రూట్స్ని ఇచ్చే చెట్లను మొలిపించు, అదేవిధంగా గడ్డిని మొలిపించు అని పలకగానే భూమి ఏం చేసిందంటే వృక్షాలను మొలిపించింది. పెద్ద పెద్ద వృక్షాలు పుట్టాయి అప్పుడు. అదేవిధంగా ఫలాలు ఇచ్చే వృక్షాలు, మనం ఇప్పుడు యాపిల్స్ కానీ, మ్యాంగోస్ కానీ, అదేవిధంగా ఇతరమైన ఫ్రూట్స్ ఏవైతే ఉన్నావో వాటిని తింటున్నాము అంటే
దేవుని యొక్క మాట ద్వారానే అవన్నీ పుట్టాయని మనము గమనించాలి. ఈ విధంగా దేవుడు ఏం చేశాడంటే గడ్డిని, తమ తమ జాతి ప్రకారము గడ్డిని, వృక్షములను, విత్తనములు గల ఫలవృక్షములను ప్రతిదాన్ని దేవుడు మొలిపించడం జరిగింది. ఇది దేవుడు 3వ దినమున చేయడం జరిగింది. అదేవిధంగా దేవుడు భూమిపై వెలిగివ్వడానికి ఆకాశమందు ఒక గొప్ప జ్యోతి కలుగునుగాక అని పలికెను. అలా పలకగానే ఆకాశమందు సూర్యుడు కలిగెను. అదేవిధంగా చీకటిని ఏలడానికి అనగా చీకటిలో వెలుగునివ్వడానికి ఆకాశమందు చిన్న జ్యోతిని పుట్టించాడు. ఆ చిన్న జ్యోతిని దేవుడు ఏమన్నాడంటే చంద్రుడు అని పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆ ఆకాశంలో చిన్న చిన్న జ్యోతుల్ని అనగా నక్షత్రాలని కూడా పుట్టించడం జరిగింది. ఈ విధంగా దేవుడు 4వ దినమున సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను కలిగించడము జరిగింది. ఇది 4వ దినమున. ఆ తర్వాత దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక అని పలికెను. అలా పలకగానే సముద్రంలో ఎన్నో వింతైన చేపలు పుట్టడం జరిగింది. మనం చూస్తుంటాం షార్క్స్ కానీ, డాల్ఫిన్స్ కానీ, చిన్న చేపలు కానీ, పెద్ద చేపలు కానీ, వీటన్నిటినీ ఈ సముద్రంలో పుట్టించడం జరిగింది. అదేవిధంగా ఆకాశంపై ఎగిరే పక్షులు, ఆకాశంలో ఎగిరే పక్షుల్ని పుట్టించునుగాక అని దేవుడు పలికెను. అలా పలకగానే ఆకాశంలో అంటే భూమిపైన ఎగిరే పక్షులు ఏవైతే ఉన్నావో అవన్నీ ఆకాశంలో పుట్టడం జరిగింది. ఈ విధంగా దేవుడు 5వ దినమున భూమిపై ఎగిరే పక్షుల్ని, అదేవిధంగా సముద్రంలో సంచరించు జలచరాలని పుట్టించడము జరిగింది. ఇది 5వ దినమున. ఆ తర్వాత దేవుడు భూమిపైన తిరిగే జంతువులు భూమి పుట్టించునుగాక అని పలికెను. అలా పలకగానే భూమిలో నుండి ఎన్నో వివిధ రకాలైన జంతువులు భూమిపై పుట్టడం జరిగింది. ఎలిఫెంట్స్ కావచ్చు, జిరాఫీలు కావచ్చు, లయన్స్ కావచ్చు, టైగర్స్ కావచ్చు, డాగ్స్ కావచ్చు, కౌస్ అంటే ఇవన్నీ ఎక్కడి నుండి పుట్టాయి అని అంటే భూమిలో నుండి పుట్టడం జరిగింది. మనం చూస్తున్నాము కుక్కల్ని కావచ్చు, నక్కల్ని కావచ్చు, జింకల్ని కావచ్చు, జీబ్రాలని కావచ్చు, జిరాఫీలను కావచ్చు, ఏనుగులను కావచ్చు, లేదా వివిధ రకాలైన జంతువులన్నీ భూమి పుట్టించునుగాక అని పలికెను. అలా పలకగానే భూమిలో నుండి జంతువులు రావడం జరిగింది. అదేవిధంగా దేవుడు ఇంకో మాట పలికాడు, ప్రాకు పురుగులన్నీ పుట్టించునుగాక అని పలికెను. అనగానే భూమి మీద ప్రాకే ప్రతి ఒక్క పురుగులు, అదేవిధంగా జంతువులు ప్రతి ఒక్కటి పుట్టడము జరిగింది. సో భూమి మీద జంతువులు ఉన్నవి, ప్రాకు పురుగులు ఉన్నవి, ఆకాశంలో ఎగిరే పక్షులు ఉన్నవి, అదేవిధంగా జలచరాలు ఉన్నవి, సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, నక్షత్రాలున్నవి, వృక్షాలున్నవి, అదేవిధంగా తినడానికి పండ్లున్నవి. ఓకే, అదేవిధంగా చీకటి ఉంది, వెలుగుంది. కానీ భూమి మీద ఇంకా ఒకటి లేదు, ఇంకా కొంత వెలుతూ ఉంది. ఏంటంటే భూమి మీద మనిషి లేడు అప్పటికి. సో దేవుడు ఒక ఆలోచన చేశాడు. ఏంటంటే భూమి మీద తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేద్దామని అనుకున్నాడు. అలా అనుకుని దేవుడు ఏం చేశాడంటే మట్టి నుండి, నేల నుండి మట్టిని తీసి ఒక అద్భుతమైన బొమ్మను తయారు చేయడం జరిగింది. దేవుడు ఆ బొమ్మకి కాళ్ళు, చేతులు, అదేవిధంగా ముక్కు, నోరు, చెవులు వీటన్నిటిని నిర్మించడం జరిగింది. అంటే దేవుడు నరుణ్ణి తన చేతులతో మట్టిలో నుండి తీసి నరుణ్ణి నిర్మించడం జరిగింది. అలా నిర్మించి వాడి యొక్క నాసికా రంధ్రంలో ఏం చేశారంటే జీవవాయువును అని ఊదడం జరిగింది. అలా ఊదగానే ఆ నరుడు జీవాత్మ ఆయను, అంటే ఆ నరుడు లేవడం జరిగింది, తిరగడం జరిగింది, నడవడం జరిగింది. అలా దేవుడు ఏం చేశాడంటే ఆ నరునికి దేవుడు ఆదాము అనే పేరు పెట్టడం జరిగింది. అంటే దేవుడు నేలమంటిలో నుండి ఆదాముని తయారు చేయడం జరిగింది. ఈ విధంగా ఆదాము ఒక్కడుగా ఉన్నాడు.
ఆదాము ఒక్కడిగా ఉండడం దేవుడు చూసి దేవుడు ఏం చేశాడంటే తనకి ఒక సహాయాన్ని అందించాలని అనుకున్నాడు. అలా ఆదాముకు సహాయం కోసము ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి ఆదాము యొక్క ప్రక్కటెముకల నుండి ఒక ఎముకను తీయడం జరిగింది. అలా తీసి ఆ ఎముకను ఒక స్త్రీగా నిర్మించడం జరిగింది. అలా నిర్మించి ఆదాము వద్దకు పట్టుకురావడం జరిగింది. పట్టుకురాగానే ఆదాము ఆమెను చూశాడు. చూసి ఈమె నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులలో నుండి తీయబడ్డది కనుక ఈమెకు నారి అని పేరు పెడుతున్నాను అనబడును అని ఆదాము పలకడం జరిగింది. సో దేవుడు ఆదాముని అవ్వను ఈ విధంగా పుట్టించడం జరిగింది. చూసారా పిల్లలు, దేవుడు ఏ విధంగా చేశాడు? ఆదామును దేవుడు మట్టిలో నుండి తయారు చేసి జీవవాయువును ఆదాముకు ఊదడం జరిగింది. అదేవిధంగా ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుండి హవ్వను నిర్మించడము జరిగింది. ఈ విధంగా భూమిపై ఆదాము హవ్వలు ఇద్దరు ఉండడం జరిగింది. ఆ టైంలో ఎవ్వరూ లేరు, వీరిద్దరే ఉన్నారు. వీరిద్దరిని దేవుడు ఏదేను అనే ఒక అద్భుతమైన తోటలో ఉంచడం జరిగింది. సో పిల్లలు, దేవుడు ఏమన్నాడంటే వీరిద్దరిని పుట్టించి మీరు ఈ భూమిని ఏలుకోండి, జంతువులను ఏలుకోండి, అదేవిధంగా పక్షులను ఏలుకోండి, ఆకాశ పక్షులను ఏలండి. ఓకే, ఇవన్నీ మీకు లోబడతవి, ఇవన్నీ మీవే అని దేవుడు వీటన్నిటినీ, ఈ సృష్టిని అంతటినీ ఆదాముకి అవ్వకి అంటే మనుషులకి అప్పగించడం జరిగింది. స్వచ్ఛమైన భూమి ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు మనుషుల చేతికి అప్పగించాడు. అద్భుతమైన భూమిని మనుషుల వశం చేశాడు. కానీ మనము భూమిని భద్రంగా కాపాడుతున్న మా పిల్లలు మరి కాపాడాలి. అద్భుతంగా దేవుడు మనకి ఏ విధంగా ఇచ్చాడో మనం కూడా అదే విధంగా ఈ భూమిని మనము కాపాడాల్సిన బాధ్యత మనకి ఉంది. సో పిల్లలు, ఇవన్నీ దేవుడు మన కోసం చేశాడు. ఆకాశాన్ని, అదేవిధంగా పక్షుల్ని, జంతువుల్ని, చెట్లని, వృక్షాలని, ఫలవృక్షాలని, ఎన్నో పండ్లని, వీటన్నిటినీ ఎలాంటి స్వార్థం లేకుండా దేవుడు మనకి ఇచ్చాడు. సో ఇవన్నీ ఇచ్చాడు. దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు మరి అంటే, దేవుడు మన నుండి ఏమి కోరుకోవట్లేదు. ఒక సింగిల్ ఎంపీ, ఒక రూపాయి కూడా మనలో నుండి కోరుకోవట్లేదు. కానీ దేవుడు ఒక్కటి మాత్రం మన నుండి ఆశిస్తున్నాడు. ఏంటి? ఆలోచిస్తున్నారా పిల్లలు? ఆలోచించాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనము పరిశుద్ధంగా, అదేవిధంగా నిర్దోషులంగా ఉండాలని దేవుడు మనల్ని పుట్టించాడు. ఏ విధంగా పుట్టించాడు? తన పోలిక చొప్పున, అదేవిధంగా తన రూపం చొప్పున మనల్ని పుట్టించాడు. మరి తన పోలిక చొప్పున మనల్ని పుట్టించినట్లయితే మనం కూడా ఎవరి పోలిక చొప్పున ఉండాలి అంటే దేవుని పోలిక చొప్పునే కదా. ఆ విధంగా మనం ఉండడానికి ప్రయత్నించాలి. ఒకవేళ ఆ విధంగా ఉండకపోతే మనం ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాము. ఓకేనా పిల్లలు? దేవుడు ఈ విధంగా ఈ యొక్క అద్భుతమైన సృష్టిని మన కోసం పుట్టించి మన చేతిలో పెట్టాడు. కాబట్టి ఈ సృష్టిని మనము కాపాడుకుందాము. సృష్టిని కాపాడుకుంటూ అదేవిధంగా మనం కూడా అద్భుతంగా దేవుని పోలిక చొప్పున ఉండడానికి ప్రయత్నిద్దాము. నిర్దోషంగా, అదేవిధంగా పరిశుద్ధంగా ఉండడానికి మనం కూడా ప్రయత్నం చేద్దాము. ఓకేనా పిల్లలు? ప్రైజ్ ద లార్డ్. మరొక వాక్యంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.